వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులకి చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి. తిరుమల శ్రీవారిని ఎన్ని రకాలుగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని చాలామంది మన శ్రీవారి భక్తులు అయితే అడగడం జరిగింది. సుమారుగా మనం తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్తున్నప్పుడు సాధారణంగా మీరు చూసే ఉంటారు. కొంతమంది ఆర్జిత సేవలని, కొంతమంది కళ్యాణ టికెట్లని, కొంతమంది సుప్రభాతం అని, కొంతమంది విఐపి బ్రేక్ దర్శనం అని, కొంతమంది శుభద దర్శనం అని, కొంతమంది 300 రూపాయల శ్వేత దర్శనం అని, కొంతమంది సర్వదర్శనం అని, కొంతమంది టోకెన్ దర్శనం అని, కొంతమంది దివ్య దర్శనం అని, కొంతమంది సీనియర్ సిటిజన్ కోటాలో కానీ లేదా దివ్యాంగులకు సంబంధించిన కోటాలో కానీ శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. దీనికోసం చాలామందికి డౌట్ ఉందండి. వీళ్ళందరికీ కూడా దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది, ఈ టికెట్ని ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, అసలు వీళ్ళకి శ్రీవారిని దర్శించుకోవడానికి ఎంత టైం ఉంటుందని చాలామంది మిత్రులు అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను పూర్తిగా తిరుమల శ్రీవారిని ఎన్ని రకాలుగా దర్శించుకోవచ్చు అన్నది చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. సుమారుగా తిరుమల శ్రీవారిని 12 రకాలుగా మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే మొదటగా అందరూ కూడా శ్రీవారిని సర్వదర్శనం ద్వారా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే సర్వదర్శనం అంటే దీన్నే ఫ్రీ దర్శనం అని లేదా ధర్మదర్శనం అని పిలుస్తూ ఉంటాం. మనం తిరుమల కొండపైన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని అయితే మనం దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత శ్రీవారిని సర్వదర్శనం ద్వారా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం కూడా అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా శ్రీవారిని మీరు జయ విజయ దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా సెకండ్ కేటగిరీ, తిరుపతిలో మనకి 3 ప్లేసుల్లో టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్స్ని మనం ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం. లేదా దివ్య దర్శన టోకెన్స్ కూడా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకన నడిచి తిరుమల వెళ్తారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ కూడా మనకి దివ్య దర్శన టోకెన్స్ అని పిలుస్తూ ఉంటామండి. ఆ టోకెన్ ద్వారా కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే మనకి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఎవరైతే తీసుకుంటారో మీకు దర్శనం అన్నది తర్వాత రోజు ఉంటుందండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి మీరు ఈ 3 ప్లేసుల్లో అంటే శ్రీనివాసం కానీ, విష్ణువాసం కానీ లేదా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో కానీ మీరు లైన్లో నిల్చుని ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చుని టోకెన్ అయితే తీసుకోవాలండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలి. టోకెన్ తీసుకున్న వాళ్ళకి అదే రోజు కాకుండా తర్వాత రోజున శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. సర్వదర్శనం కన్నా టోకెన్ దర్శనం అయితే కొంచెం తొందరగా అవడానికి అవకాశం ఉంటుందండి. అంటే 4 గంటల నుండి 6 గంటల లోపే మీకు ఈ టోకెన్ తీసుకున్న వాళ్ళకి దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. మీరు కూడా అందరిలాగే జయ విజయాల దగ్గర నుండి శ్రీవారిని అయితే దర్శించుకోవాలి. కాబట్టి ఈ రకంగా కూడా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి 3వ కేటగిరీ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్. ఇది మనం 3 నెలలు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 6 మెంబర్స్ వరకు కూడా టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ 300 రూపాయలు అండి. మనకి టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థాన.ap.gov.in వెబ్సైట్లోకి కానీ లేదా టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ మీరు ఈ దర్శన టికెట్లు అయితే 3 నెలలు ముందుగానే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి దర్శనం అన్నది ఏటీసీ సర్కిల్ నుండి స్టార్ట్ అయ్యి వీళ్ళు కూడా అందరిలాగే జయ విజయ దగ్గర నుండి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. వీళ్ళకి దర్శనం అన్నది 2 గంటల నుండి 3 గంటలు 4 గంటల లోపే శ్రీవారి యొక్క దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. అది కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే మనకి దర్శనానికి సంబంధించిన టైం అయితే కొంచెం ఎక్కువగా పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి 4వ కేటగిరీ వచ్చి మనకి సీనియర్ సిటిజన్లు కానీ లేదా దివ్యాంగులు కానీ లేదా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కానీ వీళ్ళు కూడా స్పెషల్ దర్శన టికెట్ ద్వారా అంటే వీళ్ళు కూడా వీళ్ళకి సంబంధించిన కేటగిరీలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ టికెట్లు కూడా మీరు 3 నెలలు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సీనియర్ సిటిజన్ అంటే వీళ్ళ యొక్క వయసు 60 సంవత్సరాలు దాటి ఉండాలండి.
మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని ఈ మెడికల్ కోటాలో మీరు శ్రీవారినితో దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో, అంటే మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు సంబంధించిన బట్టి మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ శ్రీవారి యొక్క స్పెషల్ దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు దర్శనం అన్నది 1 గంట నుండి 2 గంటల లోపే మీకు కంప్లీట్ అవుతుందండి. ఇది కూడా అంటే స్పెషల్ దర్శనం అంటే మీరు కూడా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి 5వ కేటగిరీ వచ్చి శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు. అంగప్రదక్షిణ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం, మనం సాధారణంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడ నుండి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారి కుండీలో కానికలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. ఇది 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా నేను చెప్పినటువంటి ఈ 5 రకాల కేటగిరీలు దేనికైనా సరే మీరు ఫ్రీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ అంగప్రదక్షిణ అంటే ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనం అన్నది వీళ్ళకి జయ విజయాల దగ్గర నుండి ఉంటుందండి. ఈ అంగప్రదక్షిణ అన్నది మీరు నైట్ 1 గంటకి రిపోర్ట్ చేస్తే ఈ అంగప్రదక్షిణ అన్నది 3 గంటలకి స్టార్ట్ అవుతుందండి. ముందు ఆడవారు అంగప్రదక్షిణ అయిన తర్వాత మగవారి యొక్క అంగప్రదక్షిణ చేస్తారు. అదే టైంలో మనకి స్వామివారి యొక్క ఆనంద నిలయంలో సుప్రభాత సేవ జరుగుతుంటుందండి. లోపల సుప్రభాత సేవ జరుగుతుంటే ఆడవారు బయట అంగప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సుప్రభాత సేవ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత సుప్రభాత సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ యొక్క దర్శనం కూడా కంప్లీట్ అయిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే అంగప్రదక్షిణ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళ శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతుంటుంది. వాళ్ళతో పాటు సర్వదర్శనం కానీ టోకెన్ దర్శనం కానీ లేదా దివ్య దర్శనం టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు కానీ అదే టైంలో ఒకేసారి వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. వీళ్ళకి దర్శనం ఇంచుమించుగా మనకి ఒక 1 అవర్లో పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి లాస్ట్ 6వ కేటగిరీ వచ్చి శ్రీవారి యొక్క ఆర్జిత సేవలు. ఇందులో మనకి 2 రకాల కేటగిరీ ఉంటాయండి. మనకి శ్రీవారి యొక్క ఆర్జిత సేవల్లో అంటే మొదటి గడప దర్శనం టికెట్ ఒకటి అయితే 2 శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకునేటువంటి టికెట్ ఒకటి. ఇందులో మనకి జయ విజయాల దగ్గర నుండి దర్శించుకునేటువంటి శ్రీవారి యొక్క దర్శన టికెట్ వచ్చి ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల ఆర్జిత సేవలు ఉంటాయండి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఇది కూడా మీరు 3 నెలల ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇందులో కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకు ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ కానీ వీటి టికెట్ కాస్ట్ మీకు ₹500 ఉంటుంది. అందుకని వీటిని ₹500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంటుంది కదండి, దానికి లెఫ్ట్ సైడ్ మనకి శుభదం ఉంటుంది. శుభదం ద్వారా వెళ్ళి వీళ్ళైతే శ్రీవారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంటుంది. వీళ్ళకి కూడా దర్శనం అన్నది 1 గంట నుండి 2 గంటల లోపే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ ఈ 2 కూడా స్వామివారికి ఆలయానికి దగ్గరలో జరుగుతాయి కాబట్టి సేవ అనంతరం కూడా వీళ్ళు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు కూడా ఈ 2 కూడా మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి బయట జరుగుతాయండి. అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ మనకి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది అద్దాల మండపంలో జరుగుతుంటుంది. ఈ సేవ అన్నది తిరుమల కొండపైకి వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ ఏదైతే ఉందో అది శ్రీవారి యొక్క మాడవీధుల్లో జరుగుతుంటుందండి. తిరుమల కొండపైకి వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అది కూడా శుభదం ఎంట్రీ ద్వారా వీళ్ళైతే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా మనకి 8వ కేటగిరీ వచ్చి వర్చువల్ సేవ టికెట్లు అండి. వర్చువల్ సేవ అంటే వీటిలో మనం ఆన్లైన్ సేవ అని లేదా ₹500 దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. ఇందులో అయితే మనకి సాధారణంగా మీరు ఇంటి దగ్గర కూర్చొని తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఈ సేవలు ఇంటి దగ్గర కూర్చొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో చూసిన తర్వాత మీరు కేవలం శ్రీవారిని దర్శించుకోవడానికి మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల ఆర్జిత సేవలు అయితే పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఇది మీరు ఆన్లైన్లో చూసిన తర్వాత ఏటీసీ సర్కిల్ ద్వారా
రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళు ఏ విధంగా శ్రీవారిని దర్శించుకుంటారో మీరు కూడా అదే లైన్లోకి వెళ్ళి మీరు శ్రీవారిని జయ విజయల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి 9వ కేటగిరీ, ఇందులో మనకి నేను ఇందాక చెప్పాను కదండి, శ్రీవారికి ఆర్జిత సేవలు మనకి 2 రకాలండి. ఒకటి జయ విజయల దగ్గర నుండి దర్శించుకునేటువంటి ఆర్జిత సేవలు ఒకటి అయితే, ఒకటి శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి ఆర్జిత సేవలు. అంటే శ్రీవారికి వేలిక మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుందండి. అంటే కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి శ్రీవారిని అయితే దర్శించుకుంటారు. దాన్ని విఐపి దర్శనం అని, L1 దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది మాత్రం మనం లక్కీ డిప్లో అయితే ఎంపిక కావాలండి. ఇది 3 నెలల ముందుగానే టీటీ దేవస్థానం వారు ఆన్లైన్లో శ్రీవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. దానికోసం ప్రతి ఒక్కరు కూడా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ 4 రకాల సేవల్లో పాల్గొన్న తర్వాత శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందండి. దాంతోపాటు ఆనంద నిలయంలో సుమారుగా 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు ఉండి శ్రీవారికి జరుగుతున్న ఈ ఆర్జిత సేవలు చూసిన తర్వాత శ్రీవారికి దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచి సేవ అండి. ఇదే మొదటి గడప దర్శనం టికెట్. ఎవరైతే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇది టికెట్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుందండి. సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ మీకు 120 రూపాయలు, తోమల సేవ టికెట్ కాస్ట్ 220 రూపాయలు, అర్చన సేవ టికెట్ కాస్ట్ 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధన సేవ టికెట్ కాస్ట్ 1250 రూపాయలు చెప్పు ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ప్రతి నెల మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేను చెప్పేటువంటి ఈ కేటగిరీ వచ్చేసి 10వ రకం అండి. ఇది అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీడీ బోర్డు మెంబర్స్ కానీ వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా శ్రీవారిని విఐపి బ్రేక్ దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది విఐపి బ్రేక్ దర్శనం కోసం అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఎవరు ఇస్తారంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీడీ బోర్డు మెంబర్స్ కానీ, కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జిలు వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా విఐపి బ్రేక్ దర్శనం అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుందండి. ఎవరైతే విఐపి బ్రేక్ దర్శనం తీసుకున్నారో వీళ్ళు కూడా తిరుమల కొండపైన జేఓఐపీ దగ్గర రిపోర్ట్ చేసిన తర్వాత వీళ్ళకి టికెట్ అన్నది సాయంత్రం 6 తర్వాత కన్ఫర్మ్ అవుతుందండి. వీళ్ళు 500 రూపాయలు చెల్లించి వీళ్ళు కూడా శ్రీవారిని 3వ గడప దగ్గర నుండి అంటే రాములవారి మేడ దగ్గర నుండి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి శ్రీవారికి మధ్య దూరం కేవలం 35 అడుగులు మాత్రమే ఉంటుందండి. కాబట్టి మీకు ఎవరైనా సరే నాయకులు తెలుసుంటే వాళ్ళ ద్వారా అప్రోచ్ అవి టికెట్ తీసుకుని విఐపి బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారిని రాములవారి మండపం దగ్గర నుండి అంటే శ్రీవారిని 35 అడుగుల దూరం నుండి మనస్ఫూర్తిగా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి పథకం అంటూ ఇందులో అయితే మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ అండి. అంటే 10,000 రూపాయలు ఎవరైతే శ్రీవాణికి డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో టీటీ దేవస్థానం వారు 500 రూపాయల విఐపి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి సాధారణంగా శ్రీవాణి ట్రస్ట్ అంటే మనం చూసే ఉంటాం. టీటీ దేవస్థానం వారు అనేక ప్లేసుల్లో దేవాలయం నిర్మాణం చేస్తూ ఉంటారు. కొన్ని దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలు కూడా టీటీ దేవస్థానం వారే స్పాన్సర్ చేయడం జరుగుతుంటుంది. అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ఎవరైతే భాగస్వాములు అయ్యారో వాళ్ళకి టీటీ దేవస్థానం వారు విఐపి దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు వీళ్ళకి అకామిడేషన్ కూడా ఒకేసారి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది ఈచ్ పర్సన్ 10,000 రూపాయలండి. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. దాంతోపాటు చాలామంది మిత్రులు కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇది ఎన్ని రకాలుగా పొందడానికి అవకాశం ఉంటుందంటే శ్రీవాణి ట్రస్ట్ అన్నది 3 రకాల కేటగిరీ అండి. ఒకటి 3 నెలలు ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఒకటైతే ఏ రోజుకి ఆ రోజు ఉదయం 9 గంటలకి మీరు తిరుపతి వెళ్తే డైరెక్ట్గా అక్కడే బుక్ చేసుకుని శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. 3వ కేటగిరీ తిరుపతి ఎయిర్పోర్ట్లో ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తారో వీళ్ళు బోర్డింగ్ పాస్ చూపించి ఉదయం 7 గంటలకి ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ అయితే పొందడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళు కూడా శ్రీవారిని
మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి శ్రీవారికి మధ్య దూరం కేవలం 5 అడుగులు మాత్రమే ఉంటుందండి. అంటే కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎవరైతే జీవితంలో ఒక్కసారి అయినా సరే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి ఇది ఒక మంచి అవకాశం అండి. మీరు శ్రీవారిని దగ్గరికి చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే 10,000 రూపాయలు శ్రీవారిని ట్రస్ట్కి అయితే డొనేషన్ చేయాలి. అంటే 500 రూపాయలు విఐపి దర్శనం ప్లస్ 1000 రూపాయలు అకామిడేషను, టోటల్గా 11,500 రూపాయలు అవుతుంది. శుభోదయం ఎంట్రీ దర్శనం ఇది 1 ఇయర్ లోపు ఉన్న సంటి పిల్లల తల్లిదండ్రులకి టీడీ దేవస్థానం వారు ఇచ్చేటువంటి స్పెషల్ దర్శనం అండి. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ. దీనికోసం 1 ఇయర్ లోపు ఉన్న బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసినప్పుడు ఇచ్చినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్ తోటి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా బేబీకి బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నా కూడా మీరు శుభోదయం ఎంట్రీ ద్వారా శ్రీవారిని ఫ్రీగా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది మనకి ప్రతిరోజు కూడా ఓపెనింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా శుభోదయం ఎంట్రీ పాయింట్ దగ్గరికి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పట్టుకెళ్తే దాన్ని చెక్ చేసి టీడీ దేవస్థానం వారు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొన్ని స్పెషల్ డేస్లో అయితే ఈ శుభోదయం ద్వారా 1 ఇయర్ లోపు ఉన్న పిల్లల యొక్క దర్శనం అయితే టీడీ దేవస్థానం వారు క్యాన్సిల్ చేయడం జరుగుతుంటుందండి. అది కూడా రథసప్తమి కానీ, వైకుంఠ ఏకాదశి కానీ లేదా బ్రహ్మోత్సవాల టైంలో మనకి ఈ కేటగిరీ అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం తెలుసుకోండి. అదేవిధంగా ఎవరైతే శ్రీవారిని తిరుమల కొండపైన కానీ తిరుపతిలో కానీ శ్రీవారి భక్తులకి సేవ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే శ్రీవారి సేవకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా టీటీ దేవస్థానం వారు 300 రూపాయల స్పెషల్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా జయ విద్య దగ్గర ఉండే శ్రీవారిని అయితే దర్శించుకోవాలి. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చినటువంటి 12 రకాల కేటగిరీలో ఏదో రకంగా శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.